నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కుక్కర్లో ఈజీగా పుదీనా రైస్ చేయటం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యకరం కూడా. లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు మెతుకు కూడా మిగిల్చకుండా ఇష్టంగా తింటారు. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి ఒక మిక్సీ జార్లో సగం గుప్పెడు కొత్తిమీరను తీసుకోవాలి. అలాగే గుప్పెడు పుదీనాకు తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 6-7 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. దీనితో పాటు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, అరచక్క నిమ్మరసం వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే పుదీనా పేస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి, లేదంటే ఆకులో ఉన్న పచ్చదనం పోయి కలర్ మారుతుంది. కలర్ మారకుండా గ్రీన్ కలర్లో ఉండాలంటే నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకోవాలి. తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 మరాఠీ మొగ్గలు, 2-3 లవంగాలు, 2 చెక్క, అనాస పువ్వు, 2 యాలకులు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, కొన్ని వేరుశెనగ గుండ్లు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలండి. జీడిపప్పు, వేరుశెనగపప్పు ఆప్షనల్, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవి వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నిలువుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక పెద్ద సైజు టమాటా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పుదీనా పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి, పచ్చిమిరపకాయల్లో వచ్చే కారం సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు 2 పెంచుకోవటమో లేదా తగ్గించుకోవటమో చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. 5 నిమిషాలు నూనెలో మగ్గించాలి. ఇవి నూనెలో మగ్గిన తరువాత 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కప్పు బాస్మతి రైస్కు 2 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ బాస్మతి రైస్ను శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టానండి. కప్పు బాస్మతి రైస్కు 2 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలపాలి. ఇందులో మీరు ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. నేను బఠానీ వేశాను కదా, మీరు కావాలంటే బంగాళదుంప, బీన్స్, క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు. నీళ్లు మరిగాక నానబెట్టిన బియ్యంలో ఉన్న నీళ్లు వడకట్టి బియ్యాన్ని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, పుదీనా రైస్ రెడీ అయ్యింది. ఇది ఇలాగే ఏదైనా అప్పడంతో చిప్స్తో సర్వ్ చేసుకోవచ్చండి, టేస్టీగా ఉంటుంది. లేదా కుర్మా రైతా కాంబినేషన్తో అద్రిపోతుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.